హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాల్ మిక్సర్ సెట్ మనం ఎలా బిగించుకుంటున్నాం మనకి ఈరోజు క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇది మనకి ప్లంబర్ కంపెనీ అనమాట. ఈ ప్లంబర్ కంపెనీలో మనకి ఎకనామిక్ మోడల్ మనకి ఇది. ఇంకోటి యూనివర్సల్ కూడా ఉంటుంది. ఈ మోడల్స్లో మనకి ఇది వచ్చి మనకి వాల్ మిక్సర్ సెట్ మనకి ఉంటుంది కదా, బ్రాసెల్ బోలై సెట్. ఆ సెట్ మనది బిగించాం. దీనికి మెజర్మెంట్ చూసారా, 6కి 6.5 అయితే ఉంది. కొన్ని దగ్గరలో మనం 6, 6.5 ఉంటుంది. ఈ కంపెనీది 6, 6.5 ఉంది. మనం 6.5, 7 పెడతాం మామూలుగా. అలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అది క్రాస్గా వస్తుంది. ఇదైతే స్ట్రైట్గా ఉంటాయి. ఇవి వచ్చి లెగ్స్ అనమాట, దానికి సంబంధించినవి. ఈ సిబి ప్లేట్స్ మనకి హైట్ ఉండేవి. ఇది వచ్చి మనకి వాల్ మిక్సర్. ఇది ఈ క్వాలిటీలో మనకి చాలా బాగా అయితే ఉంటుంది ప్లంబర్ కంపెనీ. మీరు కూడా ఏ కంపెనీ యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్ నిపుల్స్ అంటారు. ఇది 1.5 ఇంచ్ సైజ్ అనమాట. మనం ఏం చేయాలంటే ముందు వైట్ సిమెంట్ పెట్టుకోవాలి చుట్టూరు. ఇట్లాగా ఏమైనా లీక్ ఉంటే టైల్స్లో దిగకుండా బయటకు అయితే వస్తుంది. అప్పుడు మనం అక్కడ సమస్య ఉందని చెప్పి మనం అయితే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ముందు ఎక్స్టెన్షన్ నిపుల్ వేసుకొని దాన్ని సరిపోయిన తర్వాత లెగ్లు అయితే సెట్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా. ఆ తర్వాత క్యాప్ వేసుకోవాలి, మనం సిపి ప్లేట్ వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత గోడకు అనుకుంటే సేమ్ మనకి అట్లా పూర్తిగా లూజ్ అయిపోకూడదు, గోడకు టైట్ అయితే ఉండాలి. అంతే. మనం ఇప్పుడు దీన్ని ఎంత అయితే ఉందో లెగ్, యువతలది కూడా సేమ్ అంతే లెగ్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే దానికి వాల్ మిక్సర్ నీట్గా సెట్ అవుతుంది. ఇలా మనం ఎక్స్ట్రా అనిపించినప్పుడు కొద్దిగా కట్ చేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ కట్ చేయకూడదు. కనీసం ఇంత డిస్టెన్స్ అయినా మనకి 1 ఇంచ్ అయినా ఉండాలి. ఆ మాదిరిగానే సెట్ చేసుకోవాలి. లేదంటే ఎక్స్టెన్షన్ నిప్పులు అయినా కట్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ నిప్పులు వీలైతే 1 ఇంచ్ వేయండి. మీరు 1.5 ఇంచ్ వేసుకోండి. 1 ఇంచ్ వేస్తే మరీ చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది 3 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ 4 సెంటీమీటర్ ఉంది. ఇంకొక రింగ్ అయితే దాన్ని తిరగలేని పక్షంలో ఒకటి దాన్ని బ్యాక్ సైడ్ అయినా కట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రసమటం పెట్టి కూడా చెక్ చేసుకోండి. మనం వాల్ మిక్సర్ది సెట్ మనం దాని వెనకాల బ్యాక్ సైడ్ మనం బిగించాం కాబట్టి బ్రాసెల్ బాల్ది కరెక్ట్గా మ్యాక్సిమం వస్తుంది. మనం మెజర్మెంట్స్తో కూడా పెట్టుకోవచ్చు. మనం మెజర్మెంట్స్ పెట్టిన తర్వాత మనమే నీట్గా మాల్తో ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ బేల్దారులు ప్యాక్ చేస్తారని మనం వదిలేసామంటే కదిలేయంటే మళ్ళీ మనకి ఇలాంటప్పుడు క్రాస్ తిరగడం, థ్రెడ్డింగ్ ఎక్కకపోవడం, ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి. ఇదిగోండి, పైది కూడా ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఇచ్చిన సిపి ప్లేట్ అయితే మనం బిగించుకోవాలి. కింద 2 వాటిలతో పోల్చుకుంటే పైది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. అది మన గుర్తు కోసం. మనం ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించారో లేదో, ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇక్కడ ముందర సైడ్ అయితే కొద్దిగా థ్రెడ్డింగ్లు అయితే వచ్చి, ఆ థ్రెడ్డింగ్ దానికి సెట్గా సరిపోదు. అప్పుడు లోపలిది బయటకు రావాలంటే దాని వెనకాల ఎక్స్టెన్షన్ ఇప్పుడు 1 ఇంచ్ అయినా వేసుకోవాలి. ఇదిగోండి, మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇది వాల్ మిక్సర్. మనం ఇలా పెట్టుకొని 2 సైడు మనకి థ్రెడ్డింగ్ బోల్ట్లు ఉంటాయి. ఇగోండి ఈడ తిప్పడానికి. అవి 2 సైడ్ సమానంగా పెట్టుకోవాలి. నేను వీడియో తీస్తున్నాను ఒక చేత్తో, అందుకని నాకు చూపించడానికి కుదరట్లేదు. అలా సమానంగా అయితే మనం టైట్ చేసుకోవాలి. ఇది కూడా మనం సెట్ చేసుకోవాలి. దీనికైతే వాషర్లు అయితే ఉంటాయి. వాషర్లు, థ్రెడ్డింగ్ ఉన్న క్యాప్లు అన్నీ ఎక్కించుకోవాలి. ముందు థ్రెడ్డింగ్ క్యాప్లు వేసుకుని తర్వాత వాషర్లు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, దీనికి వాషర్లు సెట్ చేసుకొని మొత్తం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాషర్లు అయితే అయింది. ముందుగా చెక్ చేసుకునేటప్పుడు వాషర్లు వేసి మనం టైట్ చేసి అవి థ్రెడ్లు నలిగిపోతాయి వాషర్లు. అందుకోసం ఓకే, ఇంకా పెట్టేయడమే సెట్ చేయడమే అనుకున్నప్పుడు మాత్రమే వాషర్లు పెట్టి మనకు ఒక చుట్టూ టెఫ్లాన్ టేప్ వేసుకుంటే మంచిది. మామూలుగా యాక్చువల్గా అయితే అవసరం లేదు. కాకపోతే అట్లా వేసుకుంటే మనకి లీకేజ్ ఛాన్సెస్ 99% మనకు ఉండదన్నమాట. వీడియో చూశారు కదా, ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళకి లైవ్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే చెప్పండి. కుదిరితే ఒకరోజు మనం లైవ్ అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇదిగోండి, ఇటు అంటే హాట్ వాటర్, ఇట్స్ ఏంటంటే కూల్ వాటర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.